తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బేబీ నాయన కోసం బొబ్బిలి నియోజకవర్గంలో ప్రచారం చేశారు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చంద్రబాబు నాయుడు వల్లనే జరుగుతుందని, తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి కోసం ఓటర్లకు తెలియజేసి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తన సోదరుడు బేబీ నాయన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం. నేను తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంట్ వాణిజ్య విభాగానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నా పేరు సాయి రమేష్. ప్రస్తుతం జరుగుతున్న ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో గెలుస్తుందని నేనే కాదు, యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకకంఠంతో చెప్తున్నమాట. ఎందుకంటే ఒక దార్శనికుడు, ఒక సమర్థుడు, ఒక ఆలోచనాపరుడు, ఒక విజనరీ నాయకుడు కోల్పోయి రాష్ట్రం ఏ స్థాయికి వెళ్ళిపోయిందనేది ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో ప్రజలందరూ కూడా గమనించారు. అదేవిధంగా వాళ్ళు ఏం కోల్పోయారనేది కూడా మరొకసారి వాళ్ళు తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం మళ్ళీ బాగుపడాలంటే, సమర్థంగా ఉండాలంటే సమర్థవంతమైన నాయకత్వం కావాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. అలాగే ఈ సమాజానికి వెన్నుముగ్గా ఉన్న ఉపాధి చూపించే కార్మికులు కానీ, అలాగే ఉద్యోగస్తులు కానీ, ఉపాధ్యాయులు కానీ, వ్యాపార రంగం కానీ, నిర్మాణ రంగం కానీ, పరిశ్రమలు కానీ, ఐటీ సెక్టర్ కానీ ఏది డెవలప్ చేయకుండా రాష్ట్ర ప్రజలందరినీ కూడా బానిసల కన్నా ఘోరంగా తయారు చేసిన ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాతాళానికి ఈ 2024 తర్వాత వెళ్ళిపోతుందని ఘంటాపదంగా చెప్పగలం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 1990లోని విజన్ 2020 అనే ఒక సుదీర్ఘమైన ఆలోచనతోని ఆ వేళ రాళ్ళు, రప్పలు, గుంటలు, గుప్పులు ఉన్న ప్రాంతంలో శంకుస్థాపన చేసి ఐటీ సిటీ ఏర్పాటు చేసినప్పుడు ఇదే విధంగా ఆ వేళ అపహాస్యం చేశారు. కానీ విశ్వనగరం అనేది విజన్ 2020కి తయారైంది. అది అతని తాలూకు సుదీర్ఘమైన ఆలోచన. అలాంటి సమర్థవంతమైన నాయకత్వాన్ని రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రజలందరూ కూడా ఏకకంఠంతో, ఏకస్థాయిగా అతన్ని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినప్పటికి కూడా ఒక్క ఛాన్స్ అనే అబద్ధపు మాటతోని ప్రజలందరూ కూడా ఒకసారి అతను తిరిగితే మళ్ళీ ఈ రాష్ట్రం ఒక 10-20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. కానీ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ విడిచిపెట్టుకునే ఆలోచన కానీ, ఆ స్థాయి కానీ ప్రజలు దిగజారలేదు. 2024కి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తారు. అతను ఏ విధంగా అయితే 90లో విజన్ 2020 అని పెట్టారో ఇవాళ విజన్ 2047 పెట్టారు. దానికి అతని తాలూకు దార్శనికత అనేది ప్రజలందరూ గుర్తించారు. ఈ అరాచక ప్రభుత్వం ఏమి చేయలేక చంద్రబాబు నాయుడు గారిని కుట్రాపూరితంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులు అరెస్ట్ చేసినప్పుడు ఈ ప్రపంచం గుర్తించింది. ఎవరైనా ఒక నాయకుడు చనిపోతే తర్వాత అతని గురించి గొప్పగా చెప్తారు, కానీ